హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పాలకోవా స్వీట్ చేయబోతున్నాను. ముందుగా మందపాటి గిన్నెలో పాలు తీసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. గ్యాస్ని ఎప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని కాగబెట్టుకోవాలి. కాగబెట్టుకుంటే దాన్ని కలుపుతూనే ఉండాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచుకుంటే పాలకోవా స్వీట్ తొందరగా రెడీ అవుతుంది. పాలని కలుపుతూనే ఉండాలి. కలుపుతుంటుంటేనే పాలకోవా స్వీట్లో పలుకులు వస్తాయి కదా, అవి వస్తాయి అన్నమాట. నేను గిన్నెకున్నది కూడా పాలలోకి అనేసుకోవాలి. చాలామంది చిన్నపిల్లలు పాలు తాగరు కదా, ఇలా పాలకోవా స్వీట్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మనం బేకర్లో తెచ్చుకున్న దానికంటే ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. బేకర్లో తెచ్చుకునేవి పిండిలానే ఉంటాయి ఫ్రెండ్స్, కానీ మనవి అట్లుండవు. మంచిగా పలుకులు నోట్లో తలుగుతూ ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక పావు లీటర్ పాలతో ట్రై చేసి చూడండి. ఫస్ట్ దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. పాలు చక్కెర ఉంటే సరిపోతుంది. చూడు, పాలు చిక్కబడుతున్నాయి. చిక్కబడ్డాయి ఫ్రెండ్స్, సగానికి వచ్చినాయి. అలా కలుపుతూనే ఉండాలి. గిన్నెకి ఏమన్నా ఉన్నా అది పాలలోకి అనుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పలుకులు ఎలా కనిపిస్తున్నాయో, పాల పలుకులు. దగ్గరగా చిక్కబడాలి. పాలు అంతా పోయి పలుకులు మాత్రమే ఉన్నప్పుడే చక్కెర వేసుకోవాలి. చక్కెర కూడా మరీ ఎక్కువేం పట్టదు, ఒక టీ గ్లాసుడే పడుతుంది. నేను 2.5 లీటర్ల పాలు తీసుకున్నా కాబట్టి నాకు టీ గ్లాసుడు పట్టింది. మీరు తక్కువ తీసుకుంటే కొంచెం వేసుకోవాలి, టీలో వేసుకున్నంతే వేసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు చూసుకొని, కానీ ఒక్కసారి వేసుకుంటే స్వీట్ ఎక్కువవుతుంది. చిక్కగా కానివ్వాలి. చక్కెర వేసుకున్నాం కదా, కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం ఒక టీ స్పూను గోధుమ పిండి వేసుకొని కలుపుకొని దాన్ని బాగా గట్టిగా కావాలన్నమాట. గిన్నెకి ఏమన్నా ఉన్నా అది గిట దాంట్లోకి అనేసుకోవాలి. మన ఇంట్లో పాలు కాబట్టి పాలకు ఆ కలర్ వచ్చింది, ఎందుకంటే పాలు మరుగుతున్నాయి కాబట్టి ఆ కలర్ వచ్చింది. అదే బేకర్లో అయితే వైట్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూస్తేనే కదా తెలిసేది. నేను కూడా యూట్యూబ్లో చూసి చేస్తున్నాను ఇది. ఇంకా గట్టిగా కావాలి. మనం బాల్స్ చేసుకుంటే అన్నట్టుగా చూడండి, గట్టిగా అయిపోయింది. ఒక 1/2 అవర్ చల్లారిన తర్వాత చేతిలో కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటే పాలకోవా రెడీ అయిపోయినట్లే. చల్లారినాకనే ఏం పర్వాలేదు. చూడండి, మంచిగా బాల్స్ లాగా రెడీ అవుతున్నాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో.